ఉగాది సందర్భంగా ఈ రోజు ఉదయం 5:15 కాకడ హారతి అనంతరం శ్రీ షిరిడి సాయిబాబా వారికి ఉదయం 6 గంటల నుండి భక్తుల స్వహస్తాలతో పంచామృత అభిషేకం మరియు ఇతర సుగంధ ద్రవ్యాలతో చేయడం జరిగింది. అనంతరం నవగ్రహ ఆరాధన, నవగ్రహ హోమం జరిగింది. అలాగే ఈ రోజు చలివేంద్రం ప్రారంభించడం జరిగిందని ఆలయ వ్యవస్థాపకులు, అధ్యక్షులు నూకల శేషగిరి మాట్లాడుతూ గత 28 సంవత్సరాల నుండి చలివేంద్రం నడుపుతున్నామని అన్నారు. అనంతరం సాయిబాబా వారికి వస్త్రాలంకరణ, మధ్యాహ్న హారతి, అనంతరం స్వామివారి ఏకాంత సేవ, శ్రీ సాయిబాబా వారి నిత్య అన్న ప్రసాదంలో భాగంగా శ్రీ సాయిబాబా వారి మహా అన్న ప్రసాదం పెట్టడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సంధ్యాహారతి అనంతరం పల్లకి సేవ, భక్తులు పల్లకి సేవలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పంచాంగ శ్రవణం చెప్పడం జరిగింది. సాయిబాబా వారి భజన, వచ్చిన ప్రతి భక్తునికి ప్రసాదం మరియు మజ్జిగ అందజేయడం జరిగింది. రాత్రి సేజ్ హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ కూడా జరుగుతుంది. ఉగాది సందర్భంగా ఈరోజు మందిర ప్రాంగణంలో ఉదయం 5:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాయిబాబా వారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. వందల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారికి అభిషేకం చూడడం జరిగింది. సుమారుగా 2000 లీటర్ల పాలు భక్తులచే అభిషేకం చేయించడం జరిగింది. 28వ సంవత్సరం మందిర ప్రాంగణంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం 28 సంవత్సరాల క్రితం బాటసారుల యొక్క దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేయబడిన ఈ చలివేంద్రం 28 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ రోజున 16 గంటలకు భక్తులచే చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఒక 50 లీటర్లు మజ్జిగ, పెరుగు చేసి అందరికి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతిరోజు 24 గంటలు దాహార్తులకు మంచినీరు అందించే ప్రయత్నాలు చేయడం వల్ల ఈ రోజున చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి గురువారం మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది. ఇది కానీ ఎవరైనా సహకరించాలనుకుంటే మమ్మల్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం. స్వామివారికి అలంకరణ, మధ్యాహ్న హారతి, సాయిబాబా అన్నప్రసాదం, మహా అన్న ప్రసాదం సుమారుగా 1000 మందికి రోజున అన్నప్రసాదం అందజేయడం జరిగింది మధ్యాహ్నం. అలాగే సాయంత్రం సంధ్యాహారతి అనంతరం పల్లకీ మహోత్సవం కడురమ్యంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. అలాగే పంచాంగ శ్రవణం 7 గంటల నుంచి పంచాంగ శ్రవణం వినిపించడం జరిగింది. అలాగే భజన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఉదయం నుండి రాత్రి వరకు వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం అందజేయడం జరిగింది. అలాగే 17 సంవత్సరాల నుంచి మందిర ప్రాంగణంలో మా సాయిబాబా వారి నిత్యాల ప్రసాదం నిర్వహిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయినాథ.
రెండు మావే ఈ రెండు ఎగబెట్టి మావే శ్రీనివాస్ రెడ్డి ధర్మపతి సమితి సహకారం Yeah.